Hello everyone, welcome to AKSIS Academy Daily Current Affairs. So Sunday రోజు కూడా ఏంది మీ గోల అని అనుకోకండి, చిన్న టాపిక్ ఈ రోజు కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా పాలిటిక్స్ సంబంధించి. బట్ బిఫోర్ వి గో దట్ మూడు కరెక్టే. హరిగోవింద్ ఖురానా మెడిసిన్లో వచ్చింది, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ ఫిజిక్స్ అందరికీ తెలిసిందే, వెంకటరామన్ రామకృష్ణన్ కెమిస్ట్రీలో వచ్చింది. ఇయర్స్ కూడా కరెక్టే. సో ఆల్ త్రీ ఇస్ ద ఆన్సర్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్కి డైరెక్ట్ ప్రిన్సిపల్స్కి, ప్రాథమిక హక్కులు రాష్ట్ర ఆదేశిక సూత్రాలు. ఆ మధ్యకాలంలో ఎప్పుడు గొడవ పడినాయి 1950 ఆ సమయంలో. సో తర్వాత కాలంలో దీని మీద చాలా కేసులు వచ్చినాయి. అది ఈ మధ్యకాలంలో ఒక ఆర్టికల్ వచ్చింది న్యూస్ పేపర్లో. సో దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈ యొక్క టాపిక్ని చూద్దాం. సో ముందుగా కనుక మీరు చూస్తే ఈ న్యూస్లో ఎందుకు ఉందంటే చంపాకం దొరైరాజన్ కేసు, సాధారణంగా దొరైరాజన్ కేసు అని అంటారు. సో దొరైరాజన్ కేసు 1951లో మొట్టమొదటిసారి ప్రాథమిక హక్కులు ఎక్కువ, రాష్ట్ర ఆదేశిక సూత్రాలు ఎక్కువ, ఈ రెండిట్లో ఏది ఎక్కువ అంటే ఏది ఎక్కువ అంటే అది ఏంటి సార్, అవేమీ వ్యక్తులు కాదు కదా, సో ఇద్దరు దెబ్బలాడుకోవడానికి అని మీరు అడుకోవచ్చు. అంటే ఇది సమస్య ఎలా వస్తుందంటే, ప్రభుత్వము రాష్ట్ర ఆదేశిక సూత్రాలని ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకోండి, ఇది ఎక్కడైనా కూడా ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక సూత్రాలకి ఇబ్బందిగా వచ్చిందనుకోండి, అప్పుడు ఏది ఇంప్లిమెంట్ చేయాలి అనేటటువంటి ఒక సమస్య రావడమే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్. ఇది చంపాకం దొరైరాజన్ కేసు 1951లో వచ్చింది. ఏంటి ఈ కేసు అని కనుక చూస్తే, 1948లో మద్రాస్, ఆ రోజు మద్రాస్ ప్రభుత్వం కమ్యూనల్ జనరల్ ఆర్డర్ అని ఒక ఆర్డర్ను పాస్ చేసింది. ఇదేంటంటే బేసికల్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, యూనివర్సిటీలు ఇలాంటి వాటిలో రిలీజియన్ అండ్ క్యాస్ట్ ఈ రెండు బేసిస్లో రిజర్వేషన్స్ని కల్పించింది. మతము కులము ఆధారంగా మొట్టమొదటిసారి మద్రాస్ రాష్ట్రంలోనే రిలీజియన్ అండ్ క్యాస్ట్ బేస్డ్లో రిజర్వేషన్స్ వచ్చాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో. ఇది గవర్నమెంట్ ఎలా జస్టిఫై చేసిందంటే, ఆర్టికల్ 46 భారత రాజ్యాంగం ఉంది, ఇందులో ఎడ్యుకేషన్ అండ్ ఎకనామీ ఆఫ్ ఎస్సీ ఎస్టీ వీకర్ సెక్షన్స్ అంటే వెనకబడినటువంటి వర్గాలకు ప్రభుత్వం స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వచ్చు అనే ఒక ప్రొవిజన్ ఉంది. దీన్ని ఆధారంగా చేశారు. అంటే ఈ కమ్యూనల్ జనరల్ ఆర్డర్ దేని ప్రకారం వచ్చింది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆధారంగా వచ్చింది. అయితే దీన్ని ఆ రోజుల్లోనే మద్రాసు నుంచి ఒక ఉమెన్ లేడీ కోర్టులో ఛాలెంజ్ చేశారు ఈ ఆర్డర్ని. ఏమని చెప్పేసి, ఇది రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వం అనే ఒక ప్రిన్సిపల్ ఉంది కదా మనకి, ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇది ఫండమెంటల్ రైట్స్, ఇది ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిస్తుంది అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చారు. సో ఇందులో భాగంగా మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే, ఎస్, ఈ కమ్యూనల్ జీవో ఏదైతే మద్రాస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఇది రాజ్యాంగ విరుద్ధము. ఎందుకు ఇది రాజ్యాంగ విరుద్ధము, ఆ రోజుల్లో, నేను ఇప్పటి గురించి చెప్పట్లేదు, ఆ రోజుల్లో కాస్ట్, రిలీజన్, మతము కులము వీటి ఆధారంగా ఏ రకమైనటువంటి క్లాసిఫికేషన్స్ చేయకూడదు, నిర్ధారణలు చేయకూడదు. అయితే మద్రాస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, మద్రాస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవోను కొట్టేసింది కాబట్టి మద్రాస్ హైకోర్టు సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు 1951లో జడ్జిమెంట్ ఏమిచ్చింది, మద్రాస్ హైకోర్టు ఇచ్చిన రూలింగే కరెక్ట్, కమ్యూనల్ జీవో అనేటటువంటిది తప్పు. దీనికి కారణాలు కూడా ఏం చెప్పారు, ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ ఉంది, ఆర్టికల్ 15 క్లాజ్ 1లో రైట్ అగైన్స్ట్ డిస్క్రిమినేషన్ అంటే ఎవరిని కూడా మనం తక్కువ చేసి చూడకూడదు, ఇక్కడ మీరు కులం మతం ఆధారంగా డిస్క్రిమినేషన్ చేస్తున్నారని చెప్పారు. అయితే సుప్రీంకోర్టు అప్పుడు ఏం చెప్పింది, ఫండమెంటల్ రైట్స్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ఎప్పుడైనా గొడవ జరిగితే ప్రాథమిక హక్కులే రాష్ట్ర ఆదేశిక సూత్రాల కన్నా కూడా ఎక్కువ విలువను కలిగి ఉంటాయి. ఇది ఆ రోజు ఇచ్చినటువంటి చంపాకం దొరైరాజన్ కేసు ఏదైతే ఉందో అందులో వచ్చినటువంటి జడ్జిమెంట్. దాంతోపాటు ఒకవేళ కావాలి అని అనుకుంటే రాజ్యాంగ సవరణల ద్వారా పార్లమెంటు ఫండమెంటల్ రైట్స్ అంటే ఈ యొక్క ప్రాథమిక హక్కుల్ని సవరించుకోవచ్చు అని కూడా చెప్పింది. సో దీని రూలింగ్ కారణంగా కాస్ట్ బేసిస్లో రిజర్వేషన్స్ ఇవ్వడం అనేటటువంటిది కుదరలేదు. అంటే మొట్టమొదటిసారి భారతదేశంలో కుల ఆధారిత రిజర్వేషన్లు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది. చూడండి, స్ట్రక్ డౌన్ కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది, పబ్లిక్ జాబ్స్ ఆర్టికల్ 16 క్లాజ్ 4లో కులమని ఏం చెప్పలా, వెనకబడినటువంటి వర్గాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వచ్చు, ఇది మన కాన్స్టిట్యూషన్ చెప్పింది. సో దీని కారణంగా ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వం ఎక్కడైనా కులం ఆధారంగా, మన దేశంలో మతం ఆధారంగా లేవు, అందుకే చాలా చోట్ల చూడండి ముస్లిమ్స్ని కూడా బీసీలో జాయిన్ చేస్తారు, అలాగే లేదా ఇంకా వేరే మతాలు ఏమైనా ఉంటే క్రిస్టియానిటీ కూడా బీసీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయితే. సో ఇట్లా మతం ఆధారంగా రిజర్వేషన్స్ లేవు మన దేశంలో, కులం ఆధారంగా రిజర్వేషన్స్ ఉన్నాయి.
ముందు కొట్టేసినటువంటి కేసుని అప్పుడు పార్లమెంట్ దాన్ని సవరిస్తూ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఇందులో అప్పుడు ఏం చెప్పారు, 15 క్లాజ్ 4 అంటే ఆర్టికల్ 15లో 15 క్లాజ్ 4ని మార్చారు. ఇప్పుడు ఇందులో ఏం చెప్పిందంటే కులం ఆధారంగా కూడా రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, ఎస్సీ ఎస్టీ అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఈ ఆధారంగా తీసుకొని మనము రిజర్వేషన్లు ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు కూడా కుల ప్రాతిపదికన రిజర్వేషన్స్ లేవు మన దేశంలో, వర్గ ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఉన్నాయి. చాలామంది కుల ప్రాతిపదికన రిజర్వేషన్స్ అంటారు, అలా కాదు. మీరు చూడండి, ఎస్సీ అనేది ఒక కులమా? కాదు కదా, చాలా కులాల కలయిక. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఒక వర్గం అవుతుంది, ఇది ఒక గ్రూప్ అవుతుంది. ఎస్టీ అంటే కులమా? షెడ్యూల్ ట్రైబ్ అంటే కులమా? కులం కాదు అది, అందులో చాలా కులాలు ఉంటాయి కదా, ఎస్టీలో చాలా కులాలు ఉంటాయి కదా మనకి. సో ఇది ఒక వర్గం. బీసీ అంటే అత్యధిక కులాలు ఉన్నది బీసీఏ. సో బీసీలు కూడా ఎక్కువ కులాలను కలిపి ఉంచుతాం. అంటే ఇప్పుడు మనం ఏదో వచ్చేసి కుల ఆధారిత రిజర్వేషన్లు అని అంటున్నాం, కానీ కుల ఆధారిత రిజర్వేషన్లు కాదు. మనం కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఇట్స్ ఏ గ్రూప్ బేస్డ్ రిజర్వేషన్ సిస్టమ్. అంటే కొన్ని కులాలను తీసుకొచ్చి ఒక వర్గంలో కలుపుతారు, దాని ద్వారా మనం రిజర్వేషన్లు ఇస్తున్నాం తప్ప ఒక కులానికి రిజర్వేషన్లు ఎక్కడ ఇచ్చారు చూపించండి నాకు. కుల రిజర్వేషన్లు లేవు మనకి, వర్గ ఆధారిత క్లాసిఫికేషన్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి అలా మనము కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఫర్ రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ విధంగా మనము చంపాకర్ దొరరాజన్ కేసు తర్వాత వచ్చిన ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్లోంచి తీసుకొచ్చాం. అయితే దీనికి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూస్తే చూడండి, ప్రొహిబిషన్ ఎట్లా, డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ మతము లేదా రంగు, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. చూడండి ఇక్కడ కాస్ట్ అంటే కాస్ట్ బేసిస్గా మీరు అసలు చేయకూడదు, అది మీకు కాన్స్టిట్యూషన్లో ఇప్పటికీ ఉంది. కానీ 15(4) క్లాజ్ ఆర్టికల్ 15 క్లాజ్ 4 దానికి ఎక్సెప్షన్ ఇస్తుంది. ఎట్లా, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ సోషల్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాండిడేట్స్, అలాగే ఎస్సీస్ అండ్ ఎస్టీస్ వీళ్లకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మనం రిజర్వేషన్స్ కల్పించవచ్చు. అయితే ఎవరు సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అవుతారు, ప్రభుత్వం వాళ్ళని నిర్ణయిస్తుంది. అందుకే సాధారణంగా కొన్ని కులాలను తీసుకొచ్చి కలిపారు. మళ్ళీ అందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మనకి. సరే ఎస్సీలో ఉన్న వాళ్ళు అందరూ డబ్బులు లేని వాళ్ళైనా, ఓసీలో ఉన్న వాళ్ళు అందరూ డబ్బులు ఉన్న వాళ్ళైనా కాదు, కానీ ఎక్కువ శాతం మంది ఉండడం వల్ల ఎక్కువ మందికి మనం చాలా ఈజీగా న్యాయం చేయగలుగుతాం కాబట్టి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. మీరు అనొచ్చు, సరే ఇన్కమ్ ఆధారంగా మనం రిజర్వేషన్లు ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చు కరెక్టే, కానీ ఇన్కమ్ని ఎలా కనిపెడతారు? మన దేశంలో అన్ని అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కాదు కదా, ఎవడికి ఇన్కమ్ వస్తుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళకే చెప్పడు, ప్రభుత్వానికి ఎందుకు చెప్తాడు వాడు? అందరూ పన్నులు కడుతున్నారా మన దేశంలో? మనకు వచ్చే శాలరీలు అన్నీ అకౌంట్లో పడుతున్నాయా? పోనీ అకౌంట్లో పడింది ప్రతిదీ శాలరీ అవుతుందా? అవ్వదు కదా. సో అప్పుడు హౌ యూ విల్ ఫైండ్ అవుట్ విచ్ పర్సన్ ఈస్ గెటింగ్ హౌ మచ్ ఇన్కమ్? అలాగే ఇన్కమ్ స్టాండర్డా? ఈరోజు 10 రూపాయలు వచ్చినోడికి రేపు 1,00,000 రూపాయలు రావచ్చు, రేపు 1,00,000 వచ్చినోడికి ఎల్లుండి 1 కోటి రావచ్చు, 1 కోటి వచ్చినోడికి మళ్ళీ 10 రూపాయలకు పడిపోవచ్చు, చెప్పలేం కదా. కాబట్టి దెర్ ఈజ్ నో నేషనల్ ఇన్కమ్ ఇండెక్స్. సో జాతీయ ఆదాయ సూచిక ఏం లేదు మనకి, కాబట్టి కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ అని అంటున్నాం, కానీ మనం వీఆర్ గివింగ్ ఎస్ గ్రూప్ బేస్డ్ రిజర్వేషన్స్. అలాగే ఆర్టికల్ 16 క్లాజ్ 4లో రిజర్వేషన్స్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇచ్చారు, అందుకే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అంటాడు. అందులో మళ్ళీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉమెన్ వీళ్ళందరినీ తీసుకొచ్చాం. అలాగే ఆర్టికల్ 17 మనకి అన్టచబిలిటీ తీసేసింది. అలాగే ఆర్టికల్ 46లో మనకి చూడండి, ఇక్కడ కూడా ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్లను ఆధారంగా చేసుకొని ఎస్సీ ఎస్టీ అండ్ వీకర్ సెక్షన్స్ వీళ్లకు రిజర్వేషన్లు ఇవ్వచ్చని అన్నాడు, అంతేకాని ఒక కులం పేరు రాయలేదు. సో కుల ఆధారిత మత ఆధారిత రిజర్వేషన్లు లేవు భారతదేశంలో, వర్గ ఆధారిత రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా ఏం చేశారంటే స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీలు ఎస్టీలకు ఇచ్చారు, దాని ఆధారంగానే మనం రిజర్వేషన్లు ఇస్తున్నాం. అలాగే ఆర్టికల్ 19లో కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్, ఇలాంటివి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు. ముఖ్యంగా సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, పబ్లిక్ ఆర్డర్, ఇన్సైట్మెంట్ ఇట్లాంటివన్నిటి కోసం. ఎందుకంటే మన కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, మన కాన్సెప్ట్ ఈరోజు చెప్పుకుంటుంది రిజర్వేషన్స్ గురించి కాదు, ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇది మాట్లాడుతున్నాం. సో ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్ర హక్కు, భావస్వేచ్ఛ ప్రకటన హక్కు. భావస్వేచ్ఛ ప్రకటన అంటే ఏది పడితే అది మాట్లాడటం అని కాదు, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడాలి. అలాగే స్టేట్ టు రెగ్యులేట్ నేషనలైజ్ ట్రేడ్, బిజినెస్, ఇండస్ట్రీ, స్టేట్ ఓన్ కార్పొరేషన్స్ ఇవన్నీ కూడా ఆర్టికల్ 19లోనే మనం కొన్ని సవరణలు చేసాం ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్లో. దీంతోపాటు పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ కూడా ఆర్టికల్ 85, 174 ఇందులో ఏంటంటే
2 లెజిస్లేటివ్ సెషన్స్ డస్ నాట్ ఎక్సీడ్ 6 months. ఇది కూడా ఫస్ట్ అమెండ్మెంట్లోనే చేశారు. అంటే ఫస్ట్ అమెండ్మెంట్ కేవలం ఇందాక చెప్పిన ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 46కి సంబంధించింది మాత్రమే కాదు, ఇంకా ఇతర ప్రొవిజన్స్ని కూడా ఇందులో మనం తీసుకొచ్చాం. ఇవి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. అలాగే ఆర్టికల్ 187, 176 ప్రెసిడెంట్, గవర్నర్స్ లెజిస్లేచర్స్లో అడ్రస్ ఇస్తారు కదా, అట్లీస్ట్ ఒక జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ సెషన్ వీళ్ళతో అడ్రస్ చెప్పిస్తారు. అది కూడా ఫస్ట్ అమెండ్మెంట్లోనే వచ్చింది. అలాగే ల్యాండ్ రిఫార్మ్స్లో భాగంగా ఆర్టికల్ 31A ఇదేంటంటే బేసికల్గా ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ ప్రాపర్టీస్ని ఛాలెంజ్ చేస్తూ ఫండమెంటల్ రైట్స్లో ఈ కాన్సెప్ట్ అనేటటువంటిది వచ్చింది. ఇది కూడా ఆ ఫస్ట్ అమెండ్మెంట్లోనే వచ్చింది. అలాగే ఆర్టికల్ 31B ఇందులో భాగంగానే 9th షెడ్యూల్ ఒక దాన్ని క్రియేట్ చేశారు. 9th షెడ్యూల్ అంటే ఏ చట్టాలనైతే 9th షెడ్యూల్లో పెడతామో అవి కోర్టు పరిధిలోకి రావు. ల్యాండ్ రిఫార్మ్స్ని ఎక్కువగా 9th షెడ్యూల్లో పెట్టారు. సో ఇవన్నీ కూడా ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్తోనే వచ్చాయి. అలాగే SC and STస్కి సంబంధించి ప్రెసిడెంట్ని షెడ్యూల్ కాస్ట్ ఎలా స్పెసిఫై చేయాలి అంటే ఏ కులాలు SCలోకి వస్తాయి అది ఆర్టికల్ 341 ప్రకారం, అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏ కులాలు ఎందులోకి వస్తాయి అనేది ఆర్టికల్ 342 ప్రకారం ప్రెసిడెంట్ నిర్ణయిస్తాడు. అందుకే ఇప్పటికీ కూడా మీరు ఏదైనా కులాన్ని SCలోంచి తీయాలన్నా, SCలో కలపాలన్నా, STలోంచి తీయాలన్నా, STలో కలపాలన్నా, BCలోంచి తీయాలన్నా కలపాలన్నా, OCలో తీయాలన్నా కలపాలన్నా చాలా కష్టం. ఎందుకంటే చాలా పెద్ద కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ అనేటటువంటిది మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. అలాగే దీనికి సంబంధించి ఇంకా ఇతర జడ్జిమెంట్స్ కూడా ఎగ్జామ్లో అడగచ్చు. సుప్రీంకోర్టు చంపాకం దొరైరాజన్ జడ్జిమెంట్ని రివర్స్ చేసినటువంటి కేసు గోలక్నాథ్ కేసు 1967లో. ఇదేంటంటే పార్లమెంట్ అసలు ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయకూడదు అని చెప్పింది. వాళ్ళకి అసలు అధికారమే లేదని చెప్పింది. అప్పుడు ప్రభుత్వము జ్యుడిషియరీ బాగా దెబ్బలాడుకున్నాయి. తర్వాత మళ్ళీ కేశవానంద్ భారతి కేసులో మళ్ళీ ఇది రివర్స్ అయింది. ఎట్లా 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చి మనకి 1971లో ఆర్టికల్ 31Cని ప్రొడ్యూస్ చేసింది. ఆర్టికల్ 31C అంటే ఏంటంటే బేసికల్గా 39B, 39C వచ్చినప్పుడు ఇవి ఎక్కువగా ప్రివేల్ అవుతాయి. అంటే జ్యుడిషియల్ రివ్యూ నుంచి అసలు ప్రభుత్వం తప్పించుకోవడానికి ఒక రకమైనటువంటి ఆర్టికల్స్ని పట్టుకొచ్చింది. అదే ఆర్టికల్ 39B అండ్ ఆర్టికల్ 39C. ఇవి కనుక ఆర్టికల్ 14, 19, 31 వైలేట్ చేస్తే ఇవే గెలుస్తాయి. అంటే ఫండమెంటల్ రైట్స్ కన్నా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మనకి 2 సందర్భాల్లో ముందు ఉంటుంది, ఆర్టికల్ 39B అండ్ ఆర్టికల్ 39C. సో దీనికి సంబంధించి ఏ చట్టమైనా కూడా ఆర్టికల్ 39BC వాస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ ఈవెన్ ఇట్ ఫెయిల్ టు అచీవ్ ఇట్ గోల్స్ అనేటటువంటి ఒక జడ్జిమెంట్ని ఇచ్చారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వము తన తాలూకా అధికారాన్ని ఆ రోజు చూపించుకోవడానికి ఒక రకంగా జ్యుడిషియరీకి వాళ్ళకి మధ్య జరిగినటువంటి గొడవలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రాథమిక హక్కుల కన్నా ఎక్కువ విలువ ఉన్నది అనేటటువంటి ఒక అంశాన్ని చూపించినటువంటి సందర్భం 39BC. సో తర్వాత జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే ఫస్ట్ ప్రొవిజన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే ఏవైనా చట్టాలు 39BCకి ఉంటే అవి ఫండమెంటల్ రైట్స్తో కన్ఫ్లిక్ట్ అయినా కూడా అవి వ్యాలిడే. అయితే సెకండ్ ప్రొవిజన్ని కొట్టేశారు. అంటే జ్యుడిషియల్ రివ్యూ ఉండకుండా ప్రభుత్వం ఏదైనా చేయొచ్చు వెచ్చలవిడిగా అనే ప్రొవిజన్ కొట్టేశారు. ఇప్పుడే బేసిక్ స్ట్రక్చర్, ప్రాథమిక నిర్మాణము, రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం అనే అంశాన్ని తీసుకొచ్చింది సుప్రీంకోర్టు. దాన్ని ఎప్పుడూ కూడా డిఫైన్ చేయలేదు. పార్లమెంట్కి ఏ రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారాన్నైనా మార్చే హక్కు ఉంది, కానీ డైరెక్ట్ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం మార్చేటటువంటి అధికారం లేదు. అంటే ఏంటి, పార్లమెంట్ రాజ్యాంగాన్ని కావాలని అనుకుంటే మార్చొచ్చు, కానీ రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణానికి అది ఇబ్బంది కలగకూడదు, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి మాత్రం అది ఇబ్బంది కలగకూడదు అనేటటువంటి ఒక ప్రొవిజన్ తీసుకొచ్చారు. సో తర్వాత కాలంలో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే చాలా యాడ్ చేశారు. అందులో జ్యుడిషియల్ రివ్యూ, ఆర్టికల్ 21, డెమోక్రసీ, యూనిటీ ఆఫ్ ద కంట్రీ, ఇలా సెక్యులరిజం, ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. సో తర్వాత మినర్వా మిల్స్ కేసు వచ్చింది. మళ్ళీ ఆర్టికల్ 31Cని ఎక్స్పాండ్ చేసింది గవర్నమెంట్ 42nd అమెండ్మెంట్ యాక్ట్తో. అన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి కూడా ఫండమెంటల్ రైట్స్ కన్నా ఎక్కువ అధికారం ఉంది. అంటే ఇందాక ఏం చెప్పాము మనము, 39BC సందర్భాల్లో మాత్రమే ఫండమెంటల్ రైట్స్ కన్నా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ఎక్కువ అధికారం ఉంది. కానీ తర్వాత 42nd అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దే ఆర్ గ్రేటర్ దెన్ ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. అయితే దీన్ని కోర్టు కొట్టేసింది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రాష్ట్ర ఆదేశక సూత్రాలు అన్ని సందర్భాల్లోని ఈ ప్రాథమిక హక్కుల కన్నా ఎక్కువ ఉండవు. సో దాని తర్వాత అదే జడ్జిమెంట్ని మెయింటైన్ చేశారు. అంటే ప్రస్తుతం ఏంటంటే ఖచ్చితంగా కరెంట్ స్టేటస్ ఫండమెంటల్ రైట్సే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కన్నా ఎక్కువ, రాష్ట్ర ఆదేశిక సూత్రాల కన్నా ప్రాథమిక హక్కులే ఎక్కువ. అయితే ఒక్క సందర్భంలో 39BCలో మాత్రం
డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీయే ఫండమెంటల్ రైట్స్ కన్నా ఎక్కువ అని మాత్రం మనం చెప్పాలి. సో వెన్ 39 BC ఇన్ కన్ఫ్లిక్ట్ విత్ ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 19 దిస్ విల్ ప్రివైల్. ఇది మనకి గతంలో వచ్చినటువంటి ఆ చంపాకం రాజన్ కేసు నుంచి వచ్చినటువంటి మొత్తం టైమ్ లైన్గా మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్, ఐడియల్స్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ ఎందులో ఉంటాయి? ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. రాజ్యాంగం సవరించే పార్లమెంట్ అధికారం పరిమితంగా ఉంది, దాన్ని విస్తరించలేము. ఈ ప్రకటన వెలుగులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం ఈ సవరణ శక్తిని విస్తరించడం ద్వారా రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని నాశనం చేయగలదా? ఇది యూపీఎస్సీలో 2019లో ఇచ్చినటువంటి ప్రశ్న. 200 పదాల్లో రాయండి. ఇలాంటి క్వశ్చన్స్ రిపిటేటివ్గా వస్తున్నాయి ఎగ్జామ్లో. సో ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వర్సెస్ ఫండమెంటల్ రైట్స్. సో నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సండే కాబట్టి ఇక్కడితో మనం సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.